తాళాలు వేసిన నివాసాల్లోకి చొరపడి బంగారు ఆభరణాలను చోరీ చేసి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి జీవనం సాగించే గజ దొంగ తిప్పరాజు రామకృష్ణ 26 ఏండ్లను ఎట్టకేలకు పట్టుకున్నామని ఏడీసీపీ క్రైమ్ మోహన్ రావు వెల్లడించారు. ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ డీసీపీ క్రైమ్ లక్ష్మణరావు, ద్వారకా క్రైమ్ ఎస్ఐ చక్రధర్ రావులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. రెండు రాష్ట్రాలను గజగజలాడిస్తున్న గజ దొంగను పట్టుకున్నందు గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు దానికి సంబంధించిన కేసు వివరాల గురించి మీకు తెలియపరుస్తున్నాం. 1/3/2025 తేదీన ఉదయం 8 గంటలకు 8:30 గంటలకు డోర్ నెంబరు 492635 1వ అంతస్తులోని ప్లాట్ఫామ్ నెంబరు 102 రాధామాధవ్ టవర్స్ మధురానగర్ విశాఖపట్నం సిటీలో నిర్వహిస్తున్న కంప్లైంట్ అయిన మరకాని కృష్ణ గారు తన అమ్మమ్మ గారి వర్ధంతికి వెళ్ళడానికి గాను తన ఇంటికి తాళం వేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ వెళ్ళగా మరునాడు అంటే రెండో రోజు 2/3/2025 తేదీన ఉదయం 8:30 గంటలకు తన ప్రక్కన ఇంటిలో ఉన్న శ్రావణి గారు ఫోన్ చేసి వారి ఇంటి తలుపు తాళం పగలగొట్టి ఉందని తెలియపరిచారు. దాని మీద వెంటనే కంప్లైంట్ తన కుటుంబ సభ్యులను తీసుకొని కాకినాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటికి చేరుకొని తన ఇంటిలోకి వెళ్ళి చూడగా తన ఇంటి బెడ్రూమ్లోని మంచం మీద వారి బీరువా పట్టుకొని పెట్టినట్లు మరియు బీరువా తలుపు పగలగొట్టి ఉందని, తన బీరువా నందు ఇచ్చిన బంగారు ఆభరణాలు సుమారు 23 తులాలు మరియు 1 లక్ష నగదు మొత్తం 6,75,000 రూపాయలు విలువైనవి కనిపించకుండా పోయినాయని మరియు సదరు బంగారము మరియు డబ్బులు ఎవరో గుర్తు తెలియని నేరస్తులు తన ఇంట్లోకి తలుపు తాళం పగలగొట్టి ప్రవేశించి దొంగిలించారని ద్వారకా క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దాని మీద కంప్లైంట్ గారు 2/3/25 తేదీన ట్రైన్ నెంబరు 33/25 అండర్ సెక్షన్ 331 క్లాస్ 4 B05 క్లాస్ A BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత డీసీపీ క్రైమ్ శ్రీ లతామాధురి గారు, అలాగే నేను ఏసీపీ క్రైమ్ శ్రీ లక్ష్మణరావు గారు ఆదేశాల మేరకు ద్వారకా క్రైమ్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ వి చక్రధరరావు గారి ఆధ్వర్యంలో ద్వారకా క్రైమ్ ఎస్ఐ రాజు, ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది అయిన ఏఎస్ఐ డి కిషోర్ బాబు, కానిస్టేబుల్స్ వి అప్పలనాయుడు, ఎన్ఏ రాజు, ఎన్ అప్పలరాజు, ఏ అగస్టిన్, ఎన్ జగత్ కిరణ్లు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభం